హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా మాస్టర్ క్లాస్ మెంటోర్ జాబ్స్ రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్ గా ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిజిక్స్ వాల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపేర్ చేస్తే రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపేర్ చేసి మాస్టర్ క్లాస్ మెంటోర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఎవరైతే 3rd క్లాస్ నుంచి 7th గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ తోనే మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక మాస్టర్ క్లాస్ మెంటర్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్ శాలరీనే 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 18,000 to 20,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకున్నప్పుడు ఇక రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ సపోర్ట్ అండ్ డౌట్ రిజల్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్ కి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే పోస్ట్ సెషన్ డౌట్స్ ఉంటాయో సో దానికి సంబంధించి అదే విధంగా అకాడమిక్ కాన్సెప్ట్స్ సంబంధించి మీరు స్టూడెంట్స్ కి అయితే ప్రాపర్ అసిస్టెన్స్ అదే విధంగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ని మీరు అర్థం చేసుకునేసి క్లియర్ గా వాళ్ళకైతే ప్రాపర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి రెస్పాండ్ ప్రమోట్లీ అండ్ అక్యురేట్లీ టు స్టూడెంట్ ఎంక్వైరీస్ టు ఫెసిలిటేట్ దేర్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా పేరెంట్స్ కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గెస్ మీరు చేసి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అటెండెన్స్ అండ్ రిటెన్షన్ కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అప్కమింగ్ అకాడమిక్ సెక్షన్స్ సంబంధించి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ ట్రాకింగ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసి స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా అంటే వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చేసి సో వాళ్ళకి ఏమైనా స్టడీస్ పరంగా గ్రోత్ ఉందా అని చెప్పేసి మీరైతే సో అసెస్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 సెషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా మీరైతే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ పరంగా ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 1-on-1 సెషన్స్ అని ఉంది కదా. సో మీరు వచ్చేసి స్టూడెంట్స్ ని ఓవర్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే వీడియో కాల్స్ లైక్ మనకు గూగుల్ మీట్స్ ఉన్నాయి కదా, గూగుల్ మీట్ ద్వారా కావచ్చు, అదే విధంగా అదర్ డిజిటైజర్ టూల్స్ ని యూజ్ చేసేసి మీరు స్టూడెంట్స్ అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో కమ్యూనికేట్ అయ్యి స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కూడా పర్లేదు, ల్యాప్టాప్ అదే విధంగా డిజిటైజర్ టూల్స్ ని మీరు యూజ్ చేస్తూ సో ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను
డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక గూగుల్ ఫామ్ అయితే ఉంది కదా, ఇక గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీకు మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీకు ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి, మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీ యొక్క రెజ్యూమ్ వచ్చేసి మాక్సిమం 1 GB అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. PDF ఫార్మాట్ అయితే అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే సో ఆ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకాడమిక్ మెంటరింగ్ అనేది అడుగుతున్నారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఉంది ఈ యొక్క అకాడమిక్స్ మెంటర్గా అయితే అడుగుతున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 to 1 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసేసేయండి, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, అదేవిధంగా ప్రజెంట్ మీకు ఎంత సిటీసీ వస్తుందో అది మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం 18 to 20 అంటే మనకు మ్యాక్సిమం 1.8 to 2.5 lakh అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. మాక్సిమం మీరు 7 days అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిటెడ్ టు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు స్కిల్ టెస్ట్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.